నా గాంధీ భవన్ లో నిర్వహించిన సభలో తుంగతుర్తి ఎమ్మెల్యే ఎంత మూర్ఖుడంటే ఎంత ఫాల్తు మాటలు మాట్లాడినంటే ఈ భాష మాట్లాడుతున్నంటే అర్థం చేసుకోండి. ఇలా తుంగతుర్తి నువ్వు ఎట్లా గెలుస్తావు చూస్తాం ఈసారి ఇండియా. నువ్వేదో అంటున్నావు కదా, నువ్వు ఎస్సీవా బీసీవా? ఫస్ట్ చెప్పు, నువ్వు ఎస్సీవా బీసీవా? దేవుడు ఒక్కడే, నేను అంటున్నా దేవుడు ఒక్కడే. నిజమైన క్రిస్టియన్స్ ఎవ్వరు కూడా ఈ భాష నిజమైన క్రిస్టియన్స్ మొదటి నుంచి క్రైస్తవంలో ఉన్నటువంటి ఎవ్వరు కూడా ఈ భాష మాట్లాడరు. ఇలా నువ్వేం చేసినావు తుంగతుర్తి ఎమ్మెల్యే? నువ్వు ఈ దేవుని మోసం చేసి ఆ దేవుని దగ్గరికి పోయినావు. నువ్వు నీకు జన్మనిచ్చినటువంటి దేవుణ్ణి మోసం చేసి ఆ దేవుని దగ్గరికి పోయినావు. ఆ దేవుడు ఎప్పుడు శిక్షిస్తాను నేను? అరే ఆ దేవుని మోసం చేసి నాకచ్చింది మూర్ఖుడు, ద్రోహి, దేవుల మోసం చేసే ద్రోహి అని చెప్పి నీకు శిక్షించడం స్టార్ట్ చేశారు. నీ పతనం తప్పదు, రాసి పెట్టుకో. ఇలా మత విద్వేషాలు రగిలించే ప్రయత్నం తుంగతుర్తి ఎమ్మెల్యే చేసిండు. ఆయన మీద వెంటనే క్రిమినల్ కేసులు పెట్టాలి. ఆయన శాశ్వతంగా ఎన్నికల్లో పోటీ ఇవ్వకుండా ప్రభుత్వం ఏం చేస్తుందో చర్యలు తీసుకోవాలి. తుంగతుర్తిలో నీ పతనం స్టార్ట్ అయింది బిడ్డ, నీ సంగతి చూస్తాం. ఇవాళ తర్వాత బండి సంజయ్ కూడా తెలివి ఉందని అయితే నేను అనుకుంటలేను. ఆయన ఇది హోంశాఖ కేంద్ర మంత్రి యూనియన్ గవర్నమెంట్ లో ఉన్నాడు. ఆయన నన్ను తుంగతుర్తికి వచ్చి ఓడగొడుతున్నట్టు ఇది గమ్మతుంది. మన ఆయనకు పోయి ఓట్లేనే ఇచ్చేదికేనా? బండి సంజయ్ చెప్తారు బిడ్డ, కరీంనగర్ లో దళిత సంఘాలను కవాత్ చేస్తాం, ఖబర్దార్, దళిత సంఘాలతో కవాత్ చేస్తాం కరీంనగర్ లో. ఏమనుకుంటున్నావు? దళితులంటే నీకు చిన్న సూపా? మాదిగలంటే చిన్న సూపా? మేము ఎవరి గుళ్ళు గొడవచ్చాం, ఎవరి చిన్నతనం చేసినాం? మేము మర్యాద ఇవ్వడానికి మాదిగలం పెద్ద మనసుతో ఉంటాం, ఎవరు కూడా చిన్నతనం చేయం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మనవాద చరిత్రను అక్కడ ఢిల్లీలో సింపి పాడేసాడు. నీలాంటి మూర్ఖులు ఉంటారని ఇవాళ మీ దాంట్లో నీ సెంట్రల్ గవర్నమెంట్ ఎస్సీ మంత్రులు ఎవరో ఒకసారి అందరు పత్రికలలో అడుగురి, ఎవరైనా ఒక్కరు చెప్తారు ఒక ఎస్సీ మంత్రి ఎవరు చెప్పు. ఎస్సీలు ఎవరు మంత్రులు ఉండరు మీ దగ్గర? నీ దాంట్లో ఒక ఎమ్మెల్యే ఉండడానికి 8 మంది ఎమ్మెల్యేలు ఉండరు. అసెంబ్లీలో ఒక ఎస్సీ ఎమ్మెల్యే ఉండదు. చూడు నీ ముఖానికి ఏం మాట్లాడుతున్నావు? నువ్వు ఎంత డిగ్రేట్ గా ఉండాలి? నువ్వు కల్తీ మైండ్ పెట్టుకొని ఖరాబ్ అయ్యి బిత్తిరి నువ్వు కాంగ్రెస్ మీద నా మీద అంటే నీకేం వస్తాయా? నిజంగా బాబాలకు ఏమనుంటే, బ్రాహ్మణ సోదరులకు ఏమనుంటే ఢిల్లీ నుంచి ప్రత్యేకంగా నీళ్ళు తీసుకురా. ఆ దేవాలయానికి పేద బాబనుడు ఆకలితో అలమడిస్తున్న సందర్భాలు ఉన్నాయి. నేను కళ్ళారా చూసిన, నేనే దాన ధర్మాలు చేస్తాను. నేను అరే అమ్మాది పట్టుకొని జోలు పట్టుకొని తిరుగుతాను మధు 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 అని. నాకెక్కడది అది? ఆయన పొయ్యిల పడాల్సిందే, నానాడు ఆపుతారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ను అవమానించారు. దానికి సమాధానం చెప్పారు బండి సంజయ్. దళితుల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి. దళితులు పెళ్లి చేసుకుని గుర్ర మీద ఊరైతే కొట్టి చంపిన చరిత్ర మీద ఉంది. కొట్టి చంపారు నిట్టనిరుడా. మీరా దళితుల కోసం మాట్లాడేది? మీరా కాంగ్రెస్ కోసం మాట్లాడేది? అందుకోసం అని ఖబర్దార్. తుంగతుర్తికి వస్తావు, తుంగరబడి తొక్కుతారా? తుంగబడి తొక్కుతారు. తుంగతుర్తి ఏమనుకున్నావు? పోరాటాల గడ్డ, నైజాంను ఉరికించిన గడ్డ, చరిత్ర. నువ్వు తుంగతుర్తి రా చెప్తా. నేను వస్తా కరీంనగర్ వస్తా. నేను దమ్ముడే చూసుకో. మంచినీళ్ళు కావాలంటే ఎర్రటెండ నడిచిపోతున్నాయి. మంచినీళ్ళు కావాలంటే మాదిగోళ్ళంటే నీళ్ళు పోయారని వేరే కులం పేరు చెప్పుకొని నీళ్ళు అడుక్కు తిన్న రోజులు ఉన్నాయి. అవి అనుభవించిన నేను. నీకేం తెలుసా? నీకేం తెలుసు? మమ్ములా అందులో మందుల సామెత తిరిగి వస్తావా? ఇప్పుడు లేదా బండి సాయి కూడా ఆ వేదిక మీద ఉన్న వాళ్ళందరూ కూడా సిగ్గులేదా అన్నాడు. మరి దానికి కూడా సమాధానం చెప్పాలిగా. మేమంతా దళితులుగా కూర్చున్నవాడా అంటే ఒక సమాజానికి సిగ్గులేదటవా? ఆడ కూర్చున్న ఎమ్మెల్యేలు ఉన్నారు, మంత్రులు ఉన్నారు, అందరు ఉన్నారు. ఆ డయాస్ మీద కూర్చొని నవ్వుతున్నారంటే నవ్వకూడదా? మాట్లాడకూడదా? వాళ్ళని సిగ్గులేదంటావు.